ప్రభుత్వానికి మిల్లర్లు షాక్ ఇచ్చారు. ఇక ధాన్యం కొనలేమని హెచ్చరించారు. ప్రభుత్వం ధాన్యం సేకరించుకుంటే సమస్య తీవ్రమవుతుందని చెప్పారు. మిల్లుల్లో గుట్టలు గుట్టలుగా బియ్యం బస్తాలు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వం బియ్యం తీసుకోకపోవడం, గోదాంల కొరతతో మిల్లర్లు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గోదాంల కొరతతో సర్కార్ కూడా మిల్లర్ల నుంచి బియ్యం తీసుకోవడం లేదు. తమకు ఇచ్చిన బియ్యం తీసుకుంటేనే కొత్త ధాన్యం తీసుకుంటామని మిల్లర్లు చేతులెత్తేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రాజకీయ పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ప్రభుత్వం ధాన్యం సేకరించి మిల్లులకు ఇస్తోంది. మళ్లీ ఆ బియ్యాన్ని ప్రభుత్వం సేకరించాల్సి ఉన్నప్పటికీ మిల్లుల వద్దే ఉంచేస్తోంది. ఫలితంగా మిల్లుల్లో గుట్టలు గుట్టలుగా బియ్యం పేరుకుని పోవడంతో రబీ ధాన్యాన్ని తాము తీసుకోమని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. దీంతో ఏడాది రబీ ధాన్యంపై నీళ్లు కమ్ముకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్ల దగ్గర లక్షల టన్నుల బియ్యం నిల్వలు పేరుకునిపోగా ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా 3100 రా బాయిల్డ్ రైస్ మిల్లులున్నాయి. మిల్లు కెపాసిటీని బట్టి ఆయా మిల్లులకు ధాన్యాన్ని కేటాయిస్తారు. 1 క్వింటాల్ ధాన్యానికి 25% నూకలతో కలిపి 67 కిలోలను ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదే బాయిల్డ్ రైస్ అయితే 14% నూకలతో 68 కిలోల బియ్యం ఇవ్వాలి. ఇక బాయిల్డ్ రైస్ మాత్రం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎఫ్సీఐలకు ఇస్తారు. కానీ ప్రస్తుతం ఎఫ్సీఐలు కూడా బాయిల్డ్ రైస్ వద్దు, మామూలు బియ్యమే కావాలని కోరుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. సీఎంఆర్ ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. మిల్లుల్లో ధాన్యం చెడిపోతున్నా సర్కారు పెద్దలకు చీమ కుట్టినట్టేనా లేదన్నారు. రైస్ మిల్లర్ల దగ్గర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉండటం, సీఎంఆర్ ధాన్యాన్ని గత సంవత్సరం ఏదైతే రైస్ మిల్లర్స్కి ప్రభుత్వం సివిల్ సప్లై కానీ ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలు చేసింది రైస్ మిల్లర్లకు పంపించారో దాన్ని ఈ రోజు వరకు కేవలం 71,86,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంటే 48,50,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఆ రైస్ మిల్లర్ల దగ్గర నుంచి తిరిగి తీసుకోవటం, ఇంకా 35 లక్షల పైన మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లర్ల దగ్గరనే నిల్వ ఉండటం. దీనివల్ల రైస్ మిల్లర్ల దగ్గర ఖాళీ లేక ఇప్పుడు వ్యవసాయ సీజన్ ప్రారంభమై వరి కోతలు ప్రారంభమై 20 రోజులు కావస్తున్న ఒక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవటం. దానికి ప్రధానమైన కారణం రైస్ మిల్లర్ చెప్తుంది, గత సంవత్సరం ధాన్యమే మా దగ్గర ప్రభుత్వం సేకరించినప్పుడు తీసుకున్నప్పుడు మా దగ్గర ఖాళీ లేవు కాబట్టి మేము తీసుకోమని చెప్పి మిల్లర్సు ఏకగ్రీవంగా తీర్మానం చేయటం వల్ల ఇవాళ ఒక్కొక్క కింటాకు 600 రూపాయల పైన రైతులు మన రేటు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మద్దతు ధర కంటే కింటాకు 600 రూపాయలు తక్కువకు అమ్మినా కూడా బయట వ్యాపారస్తులు కొనే పరిస్థితి లేదు. ఎప్పుడైతే పోటీతత్వం ఉండి కొనుగోలు కేంద్రాలు ఉంటాయో అప్పుడే రైతుకు మద్దతు ధర వస్తుంది. ఈరోజు కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు ఆలస్యం కావటం, దానికి ప్రధానమైన కారణం రైస్ మిల్లర్ దగ్గర ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోకపోవటం వల్ల మిల్లర్స్ ఖాళీ లేక ఈరోజు రాష్ట్రంలో వరి రైతులు అగమ్యగోచరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతోంది. ప్రధానంగా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వాటిని మిల్లులకు తరలించాలంటే పెద్ద సమస్యగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్ ప్రారంభమైంది. రబీ ధాన్యం అయితే మార్కెట్లోకి ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ ధాన్యం సేకరించాల్సిన సమయం కూడా దీనికి సంబంధించి ఇప్పటికీ ధాన్యం అంతా సేకరిస్తామని చెప్తున్నారు. గతంలో కూడా భారీ ఎత్తున ధాన్యం సేకరించడం జరిగింది, మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఒక ప్రధానమైన సమస్య ఏర్పడింది ఈ ధాన్యం సేకరణకు సంబంధించి. ఎందుకంటే ఈ ధాన్యం సేకరించిన తర్వాత ఈ ధాన్యం అంతా కూడా మిల్లులకి తరలించడం, అటు నుంచి సీఎంఆర్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు అనేక మిల్లుల్లో ధాన్యము పెద్ద స్థాయిలో ఖరీఫ్కి సంబంధించిందే గుట్టలుగా పేరుకుపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మిల్లుల్లో ఈ విధంగా ధాన్యం రైస్ అంతా కూడా అంటే ప్రభుత్వం ధాన్యం సేకరించి మిల్లులకి కేటాయించింది. ఆ కేటాయించిన తర్వాత మిల్లులు ఆడించిన తర్వాత ఈ మిల్లుల నుంచి ఈ రైస్ అనేది కూడా ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. ఆ తీసుకునే విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా జరుగుతుందనేది ఆరోపణలు ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బొమ్మ రాజేశ్వరరావు మన ముందున్నారు. ఈ మిల్లర్స్లో చాలా సీనియర్ అనుభవం ఉన్న వ్యక్తి. దీనికి సంబంధించి ఆయన నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. మీరు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అంటే రబీ సీజన్ కూడా ప్రారంభమైంది. అయితే గతంలోనే పేరుకుపోయినాయి అంటే రైస్ పేరుకుపోయింది అనేది మీరు ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు చెప్పారు. ఇది ఎలా రాష్ట్ర వ్యాప్తంగా మీకు గతంలో ఎంత టార్గెట్ విధించారు, ఎంత ప్రభుత్వం సేకరించింది? వాస్తవంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్లో మనకి వాస్తవంగా 52 లక్షల టన్నులు బియ్యం ప్యాడీ మాత్రమే తీసుకోవాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ విధించిన నిబంధన. కానీ మా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, 73 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకోవడం జరిగింది. అది వివిధ రైస్ మిల్లుల్లో వివిధ జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్లర్లకి అది రవాణా చేయడం జరిగింది. కానీ అక్కడి నుంచి బియ్యం తీసుకునే విషయానికి వచ్చేసరికి కేవలము 25% మాత్రమే
బియ్యం రూపంలో తీసుకోవడం జరిగింది సివ్ సప్లై కార్పొరేషన్. ఎఫ్సీ కూడా బియ్యం వేయాలి మేము. ఎఫ్సీ వాళ్ళు ఏమంటారంటే మేము బాయిల్డ్ బియ్యము మేము ఇవ్వలేము, కేవలం రారైస్ బియ్యమే కావాలి మాకు, అది కూడా 10% నూకలతోని కావాలి, అదైతే మేము తీసుకుంటాం అనేది కేంద్ర ప్రభుత్వ విధానం. కేంద్ర ప్రభుత్వ విధానంలో స్పష్టత అసలు లేదు. స్పష్టత ఏం లేదంటే వాళ్ళు 10% నూకలతో తీసుకోవాలంటున్నారు కరెక్టే, కానీ దాంట్లో ఎఫ్ఆర్కే కలిపి ఉండాలా, ఎఫ్ఆర్కే కలిపి లేకుండా ఉండాలా. ఎఫ్ఆర్కే అంటే అది బలవర్ధకమైన పదార్థాలు 1% కలుపుతుంది దాంట్లో. అది కలిపి తీసుకోవాలా కలపకుండా తీసుకోవాలా అనేది విధి విధానంలో క్లారిటీ లేదు. ఇప్పుడు ధాన్యం వచ్చి కూడా రాష్ట్రం మొత్తంలో 5 నెలలు దాటింది. ఇలాగే ఈ ధాన్యం ఇట్లా ఉంటే ఇంకో నెల రోజుల్లో దాంట్లో ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుద్ది. అలా కలర్ చేంజ్ అయ్యి ఎలకలు కొట్టేసి ఆ ధాన్యం అన్నీ కూడా అది ఇటు వేమెంట్ తగ్గుతుంది, కలర్ మారుద్ది. అది ఎందుకు పనికిరాని రేపు బియ్యానికి తినడానికి పనికిరాని బియ్యంగా తయారవుతాయి. జిల్లాలో పరిస్థితి ఏంటి? మీకు ఖమ్మం జిల్లాలో ఎంత టార్గెట్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు? ఖమ్మం జిల్లా విషయానికి వస్తే మాకు 2,50,000 టన్నులు ధాన్యం మాకు సరిపోద్ది. అయితే మాకు 3,56,000 టన్నులు ధాన్యం తోలిండ్రు, తీసుకున్నాం. కానీ బియ్యం తీసుకోవాలి కదా, బియ్యం తీసుకున్నానికి గోడౌన్ లేవు. గోడౌన్ ఉంటే ఎఫ్ఆర్కే బియ్యం లేవు. అన్నీ ఉంటే అలాట్మెంట్ లేదు. అలాట్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ జిల్లాకి ఇవ్వాలి. 3,56,000 టన్నులు ఉన్నటువంటి మా సేకరణలో 1,08,000 టన్నులు మాత్రమే బియ్యం తీసుకున్నారు. ఇంకా 2,48,000 టన్నులు ఇంకా అలాగే ప్యాడీ ఉంది. అది 5 నెలలు దాటింది. దాంట్లో గోల్డ్ కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అవుతే తీసుకోకపోతే రైస్ మిల్ అందరూ కూడా డిఫాల్టర్కి వెళ్ళిపోతారు. డిఫాల్టర్ అంటే ఇక బియ్యం